హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్కి స్వాగతం. మీరందరూ కూడా ఈ కోర్సులో ఆల్రెడీ ఎన్రోల్ చేయబడినారు. ఈ కోర్సులోకి ఎలా మనం ఎంటర్ అవ్వాలి, ఈ కోర్సులో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ మనం ఎందుకు చదువుకోవాలి అంటే ఈరోజు ప్రపంచం కనుక చూస్తే ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ లో కూడా మనకి నెట్వర్క్ అనేది ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. ఓకే, సో మీరు చూస్తే కనుక ప్రతి బిజినెస్ టైప్ ఎన్విరాన్మెంట్ లో కానివ్వండి, అలానే ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనకి ఈ ఇంటర్నెట్ అనేది ఎంతో అత్యవసరమైనటువంటి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆ ఇంటర్నెట్ ని మనం ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి నెట్వర్కింగ్ గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి స్టాటిస్టికల్ వాల్యూస్ మీ ముందు ఉంచడం జరిగింది. ఎందుకు మనకి నెట్వర్కింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అని అర్థం చేసుకోవడం కోసం. మీరు ఇక్కడ గమనిస్తే 2023 కల్లా దాదాపుగా ప్రతి ఆర్గనైజేషన్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా 60% వాళ్ళ యొక్క నెట్వర్కింగ్ స్ట్రెంగ్త్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ప్రెసెంట్ అది 20% మాత్రమే ఉంది. అది 60% గా నెట్వర్కింగ్ స్ట్రెంగ్త్ చేసుకోబోతున్నాయి. అలానే ఆ ఇంటర్నెట్ కి సంబంధించిన వీడియోస్ లో కూడా చూసుకుంటే మీకు దాదాపు 82% ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవడం జరుగుతుంది. సో నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే వైర్లెస్ డివైసెస్ కూడా దాదాపుగా 43% ఇంక్రీజ్ అవుతాయి ఈ 2022 కల్లా. అలానే ఐటీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రెసెంట్ ఉన్న నెట్వర్కింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకొని అడ్వాన్స్డ్ నెట్వర్క్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, దాదాపుగా 63%. అయితే వీళ్ళందరికీ ఒక అందుబాటున విషయం ఏంటంటే, కొంచెం ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే, ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఎవరైతే స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యి ఆ జాబ్స్ లోకి ఎంటర్ అవుతున్నారో వాళ్ళలో దాదాపుగా 27% ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ సరిగా లేకపోవడం వలన వాళ్ళు సరైనటువంటి దారిలోకి వాళ్ళని తీసుకెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ కంపెనీ యొక్క నెట్వర్క్ ని అభివృద్ధి చేయలేకపోతున్నారు. సో అందుకని చెప్పి ఈ గ్యాప్ ఏదైతే ఉందో మన ఎడ్యుకేషన్ సంబంధించి, అలానే ఈ ఇండస్ట్రీకి సంబంధించి గ్యాప్ అయితే ఉందో దాన్ని ఫిల్ చేయాలనుకుంటే, నెట్వర్కింగ్ లో మీకు మంచి ప్రావీణ్యం పొందాలనుకుంటే కనుక ఇలాంటి కోర్స్ చేయడం మీకు ఎంతో అవసరం. ఓకే, సో ఇక ఈ కోర్స్ మనం మొదలు పెడదాము. ఈ ప్రాముఖ్యత మీకు అర్థమైంది కాబట్టి, సో దాదాపుగా మనకి ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నెట్ మీద నడుస్తుంది కాబట్టి మనం ఈ నెట్వర్కింగ్ అనేది నేర్చుకోవడం ఎంతో అవసరం. అంతేకాక తర్వాతి సెమిస్టర్స్ లో మీరు నేర్చుకోబోయేటువంటి ఈ CCNA కోర్సు కూడా, ఈ కోర్స్ ఎంతో మీకు దోహదపడుతుంది. అందుకని సో ఈ కోర్సు మనం కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా నేర్చుకోవాలి. సో దీంట్లో మనకి 20 మాడ్యూల్స్ ఉంటాయి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా. సో దాంట్లో మొదటి మాడ్యూల్ అయినటువంటి కమ్యూనికేషన్స్ ఇన్ కనెక్టెడ్ వాళ్ళ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ మాడ్యూల్ లో మనం ఏమేం కవర్ చేయబోతున్నాం అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. అలానే ఏ విధంగా డేటా ట్రాన్స్మిట్ అవుతుంది, అలానే బ్యాండ్విడ్త్ అంటే ఏంటి, త్రూపుట్ అంటే ఏంటి, సో క్లయింట్స్, సర్వర్స్, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ కాంపోనెంట్స్ ఏముంటాయి అనేది మనం ఈ మాడ్యూల్ లో చూడబోతున్నాం. ఓకే, సో మనం చూస్తే కనుక ఈ రోజు మనకి ఇంటర్నెట్ అనేది ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఓకే, మనకి చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళని కాదు, లేకపోతే ఎంప్లాయీసా లేకపోతే స్టూడెంట్సా అనే వాళ్ళతో సంబంధం లేకుండా ప్రతి కామన్ పబ్లిక్ నుంచి ఎడ్యుకేషన్స్, ఎంటర్ప్రైజెస్ ఎక్కడ చూసుకున్నా సరే, సో ఒక సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య వ్యక్తి వరకు కూడా, అసాధారణమైన వ్యక్తులు అందరూ కూడా ఇంటర్నెట్ అనేది ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి అది ఒక భాగం అయిపోయింది. అయితే మరి ఇంటర్నెట్ ని ఎవరు కలిగి ఉన్నారు, ఎవరు దానికి ఓనర్స్ అంటే, ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక ఇంటర్నెట్ కి ఓనర్స్ ఎవరు ఉండరు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్స్ అన్నింటినీ అనుసంధానం చేసి ఆ నెట్వర్క్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ కనుక పాస్ అవుట్ చేసుకుంటూ అటు నుంచి ఇటు మనం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే దాన్ని మనం ఇంటర్నెట్ అని పిలవచ్చు. సో దీన్ని స్టాండర్డైజ్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి, కానీ ఈ ఇంటర్నెట్ అనేది ఫామ్ అయ్యేది మాత్రం డిఫరెంట్ నెట్వర్క్స్ మనం అనుసంధానం చేయడం వల్లే. ఇకపోతే ఏమే నెట్వర్క్స్ ఉంటే డిఫరెంట్ టైప్స్ లో కనుక మనం చూసుకుంటే, మన ఇంట్లో ఉన్నటువంటి మన కంప్యూటర్స్ ని, అలానే మన ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసుకోవడానికి మనం చిన్న నెట్వర్క్ ఫామ్ చేసుకుంటాం. మన డివైజెస్ ఏవైతే ఉన్నాయో, మన ఫోన్స్ కానివ్వండి, మన ల్యాప్టాప్స్ కానివ్వండి, మన సిస్టమ్స్ కానివ్వండి, మన పర్సనల్ థింగ్స్ ని మనం కనుక ఫామ్ చేసుకుంటే అది ఒక స్మాల్ హోమ్ నెట్వర్క్ గా మనం చెప్పుకోవచ్చు. అలానే ఇంట్లో ఉన్నటువంటి మన కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ద్వారా మన ఆఫీస్ కి కనెక్ట్ అయ్యి మన వర్క్ కనుక మనం చేసుకోగలిగితే, ఆల్రెడీ మనం చూస్తున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్, దాన్ని మనం ఒక సోహో నెట్వర్క్ గా మనం పిలుచుకోవచ్చు. అలానే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఆ సిస్టమ్స్ అన్నింటినీ కనుక మనం ఇంటర్ కనెక్ట్ చేయగలిగితే, యూ కెన్ కాల్ దట్ ఇస్ అ లోకల్ నెట్వర్క్. మనం ల్యాన్ అని పిలుచుకుంటూ ఉంటాం ఒక విత్ ఇన్ ఆర్గనైజేషన్. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ త్రూ అవుట్ ది వరల్డ్ గ్లోబల్ గా కనుక మనం కనెక్ట్ చేస్తే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్నెట్. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ డివైస్ అయినటువంటి మన స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి,
మన టాబ్లెట్స్ కానివ్వండి, అలానే ఇప్పుడు కొత్తగా మన స్మార్ట్ వాచెస్ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలానే రీసెంట్ గా మనకి గూగుల్ గ్లాస్ అని వచ్చింది, హెడ్ అప్ డిస్ప్లేస్, అలానే మనకి ఎంఐ గూగుల్స్ కూడా రాబోతుంది. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ని చూపించగలవు. అలానే మన ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాస్ కానివ్వండి, అలానే ఇప్పుడు మనకి అన్ని స్మార్ట్ అప్లయన్సెస్ అయిపోయినాయి కదా, మన ఫ్రిడ్జెస్, ఏసీస్, ఓవెన్స్, టీవీస్, వాషింగ్ మెషిన్స్, వీటన్నిటిని కూడా మన ఇంటర్నెట్ ద్వారా మనం ఆపరేట్ చేయొచ్చు. ఓకే, అలానే స్మార్ట్ టీవీస్ ఆల్రెడీ ఇప్పుడు సామాన్య వ్యక్తుల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ టీవీస్ మన ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం టీవీ అంటే డిష్ సర్వీస్ లేకపోయినా సరే మనం బోల్డ్ అని ఓటీటీ యాప్స్ ని అలానే ఇంటర్నెట్ ని కూడా బ్రౌజ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ గేమింగ్ కన్సోల్స్ ఉపయోగించి మన ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ లో మన గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ఇదంతా కూడా మనకి పర్సనల్ పరంగా మన రోజువారీ జీవితంలో చూస్తూ ఉన్నదే. అలానే ఇంకా ఇండస్ట్రీ సైడ్ కనుక వెళ్తే మీరు గమనించవచ్చు, ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని అప్కమింగ్ లేటెస్ట్ కార్స్ అన్ని కూడా స్మార్ట్ కార్స్ గానే వస్తున్నాయి. బికాస్ దే కెన్ యాక్సెస్ ఇంటర్నెట్. ఓకే, సో ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయగలవు, ఇంటర్నెట్ నుంచి వాటికి సంబంధించిన అప్డేట్స్ డౌన్లోడ్ చేయగలవు, వాటి ద్వారా మనకి మ్యాప్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మొత్తం కూడా తెచ్చుకోగలవు. సో దే కెన్ కనెక్ట్ టు ఇంటర్నెట్. అలానే ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ ద్వారా మన పర్టికులర్ ఆబ్జెక్ట్ ని ట్రాక్ చేయడానికి కానివ్వండి, మోషన్ సెన్సార్స్ ద్వారా అది ఎక్కడో తెలుసుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇంటర్నెట్ ని కనెక్ట్ చేసి ఎప్పటికప్పుడు మనం ట్రాక్ చేసుకోవచ్చు. అలానే బయట మనకి సెన్సార్స్ ద్వారా టెంపరేచర్ కానివ్వండి, అలానే విండ్ స్పీడ్ ఎలా ఉంది, ఓకే, సో ఈ రోజు మనకి వర్షం పడే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడానికి ఇంటర్నెట్ ద్వారా మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ మెడికల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తూనే ఉంటాము. ఈ పేస్ మేకర్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, అలానే హాస్పిటల్ మానిటర్స్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ని పాస్ ఆన్ చేస్తూ ఉంటాయి. పర్టికులర్ డాక్టర్స్ కానివ్వండి, అలా ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కానివ్వండి, ఇన్ఫర్మేషన్ అనేది త్రూ ఇంటర్నెట్ మనకి మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో అసలు ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే కనుక మనకి రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ అనేది ఒక భాగం అయిపోయింది. ప్రతి చోట మనకి ఇంటర్నెట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవుతున్నామో ఆల్మోస్ట్ మనం గమనిస్తే కనుక లాట్ ఆఫ్ డేటా అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ డేటా అనేది ఒక చోట నుంచి ఇంకొకటి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటది, ఒక చోట నుంచి ఇంకొకటి వెళ్తూ ఉంటది. సో ముఖ్యంగా ఈ డేటాను మనం 3 టైప్స్ గా చెప్పుకోవచ్చు. వాలంటరీ డేటా, అబ్జర్వ్ డేటా అండ్ ఇన్ఫర్ డేటా. వాలంటరీ డేటా అంటే జనరల్ గా మనం ఎప్పుడైతే మన ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానివ్వండి, లేదా మనం బ్రౌజ్ చేసినప్పుడు కానివ్వండి, మన పిక్చర్స్ పంపించినప్పుడు కానివ్వండి, ఇది మొత్తం కూడా మనం చేస్తూ ఇండివిజువల్స్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని మనం వాలంటరీ డేటా అనొచ్చు. అబ్జర్వ్ డేటా అంటే ఏంటంటే కనుక ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, ఒక అనాలిసిస్ పర్పస్ కోసం మనం గనక డేటాని రిట్రీవ్ చేసుకొని డేటాని క్యాప్చర్ చేసి మనం గనక చూస్తే దాన్ని అబ్జర్వ్ డేటా అనొచ్చు. అలానే ఇన్ఫర్ డేటా ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని మనం తీసుకొని, ఏదైతే డేటా మనం కలెక్ట్ చేస్తామో తీసుకొని దాన్ని మన పర్టికులర్ అనాలిసిస్ చేసుకుంటే కనుక మన పర్పస్ కోసం దాన్ని ఇన్ఫర్ డేటా అంటే మనం ఒక రిజల్ట్ ని డిరైవ్ చేయాలనుకున్నప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాని తీసుకొని మనం దాన్ని అనాలిసిస్ చేస్తాము. అలా వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్ఫర్ డేటా అని పిలుస్తాం. సో ఈ డేటా అనేది ఏది ఉందో మనకు తెలుసు, కంప్యూటర్స్ అనేవి బిట్స్ మీద మనకు వర్కౌట్ అవుతూ ఉంటాయి, 1s and 0s మీద వర్క్ అవుతూ ఉంటాయి. సో ఈ 1s and 0s ని మనం ASCII కోడ్ ద్వారా మన క్యారెక్టర్స్ ని కానివ్వండి, నంబర్స్ ని కానివ్వండి, స్పెషల్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఈ కంప్యూటర్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఏదైతే ఈ కంప్యూటర్స్ అర్థం చేసుకోవడానికి బిట్స్ ని ఉపయోగిస్తూ ఉంటాయో ఈ బిట్స్ ని అవి ట్రాన్స్మిషన్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటాయి. అంటే ఒక సిస్టమ్ ఒక చోట నుంచి ఇంకో చోటకి డేటా పంపించేటప్పుడు ఈ బిట్స్ ఫామ్ లోనే మనకి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇకపోతే సిస్టమ్ లో అయితే బిట్స్ గా ఉంటుంది, కానీ సిస్టమ్ ని దాటి బయట నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అది సిగ్నల్స్ గా మారాల్సి ఉంటుంది. సో మనకి 3 రకాలుగా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి త్రూ ఇంటర్నెట్ అనుకోవచ్చు. సో వాటిల్లో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే వైర్డ్, అంటే మనం ఎప్పుడైతే ఈథర్నెట్ కేబుల్ కానివ్వండి, లేకపోతే క్యాట్ కేబుల్స్ మనం చూసుకుంటాం, ఆల్రెడీ ల్యాన్ కేబుల్స్ ఉంటాయి కదా, ల్యాన్ కేబుల్స్ మనం పెట్టి మన సిస్టమ్ ద్వారా పంపించవచ్చు. ఇంతకు ముందు మనకి ఏంటంటే ఇంతకు ముందు టెక్నాలజీ ప్రకారంగా మనకి ఈథర్నెట్ వాటిలో కనుక చూసుకుంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే పల్సెస్ రూపంలో మనకి ట్రాన్స్మిట్ అవుతుంటుందో కాపర్ కేబుల్లో, అది మన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనొచ్చు. ఇప్పుడు కొత్తగా మనకి FTTH అని వచ్చింది కదండి. FTTH ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ఫామ్ లో మన డేటాని ట్రాన్స్మిట్ చేస్తాము ఫైబర్ కేబుల్స్ ద్వారా. అలానే మూడోది అయినటువంటి ఈ వైర్లెస్ సిగ్నల్స్, ఓకే, మనకు తెలుసు వైఫై కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వైర్లెస్ ఫామ్ లో, అంటే ఎలాంటి వైర్ కనెక్షన్ లేకుండానే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం వైర్డ్ కానివ్వండి, అంటే ఎలక్ట్రికల్ పల్సెస్ లో కానివ్వండి, లైట్ ఫామ్ లో కానివ్వండి, వైర్లెస్ ఫామ్ లో కానివ్వండి, మన సిగ్నల్స్ పంపించి ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం డేటాని పాస్ ఆన్ చేయొచ్చు. ఇకపోతే ఈ డేటాని పంపించే క్రమంలో ముఖ్యంగా మనకి 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిది బ్యాండ్విడ్త్, రెండోది త్రూపుట్.
సో ఈ బ్యాండ్ విడ్త్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఛానల్ ఉపయోగిస్తున్నాం అంటే మన సిస్టమ్ దేని ద్వారా అయితే డేటాను పంపించడానికి ఒక వైర్ కానివ్వండి వైర్లెస్ ఫామ్ ఏదో ఒక మీడియాను ఉపయోగిస్తూ ఉంటుందో ఆ మీడియం క్యారీ చేయగలిగే మాక్సిమం కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు బ్యాండ్ విడ్త్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిఎస్ఎన్ఎల్ FTTH కనెక్షన్ తీసుకున్నారనుకోండి. ఆ కనెక్షన్ తీసుకున్నప్పుడు మీకు చెప్తారు సో ఈ కనెక్షన్ యొక్క స్పీడ్ మాక్సిమం 300 Mbps అంటారు. ఓకే, సో 300 Mbps ఏంటంటే దాని బ్యాండ్ విడ్త్ కెపాసిటీ అన్నమాట. ఓకే, ఇప్పుడు కూడా మనం ఈ డేటా ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం బిట్స్ పర్ సెకండ్ లోనే మనం డిస్కస్ చేస్తాం, BPS అంటారు. సో దాని యొక్క కెపాసిటీని బట్టి అది నార్మల్ బిట్స్ పర్ సెకండ్ నుంచి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న విధంగా కిలోబైట్, అలానే MBPS, GBPS, TBPS టెరాబైట్స్ పర్ సెకండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఏంటంటే మనం ఉపయోగించేటువంటి మీడియం ని బట్టి మనం ఉపయోగించేటువంటి టెక్నాలజీని బట్టి ఆ మీడియం యొక్క బ్యాండ్ విడ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. మీరు గమనిస్తే ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ లో మనం ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకుంటే మహా అయితే మనకి ఎంత వచ్చేది 512 kbps, తర్వాత 1 Mbps, 2 Mbps అలా వచ్చేది. కానీ ఎప్పుడైతే బిఎస్ఎన్ఎల్ FTTH కనెక్షన్స్ ఇస్తున్నాయో FTTH కనెక్షన్ లో మీకు 200 Mbps, 300 Mbps అలా మీకు స్పీడ్ ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, అలానే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కనుక తీసుకుంటే యూనివర్సిటీస్ లో కానివ్వండి, రీసెర్చ్ వర్క్స్ లో కానీ మీరు GBPS స్పీడ్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఇది ఏం చెప్పింది అంటే మాక్సిమం ఎంత కెపాసిటీ ఆ మీడియం క్యారీ చేయగలదు ఆ వైర్ ద్వారా, ఆ నెట్వర్క్ కనెక్షన్ ద్వారా ఎంత మాక్సిమం వెళ్ళగలదు చెప్పేది బ్యాండ్ విడ్త్ అన్నమాట. అండ్ రెండోది వచ్చేసి త్రూపుట్ అన్నమాట. సో త్రూపుట్ కూడా సేమ్ బ్యాండ్ విడ్త్ లాంటిది, కాకపోతే త్రూపుట్ ఏం చెప్పింది అంటే అసలు యాక్చువల్ గా ఎంత డేటాని ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాము. ఓకే, అంటే బ్యాండ్ విడ్త్ అనేది థియరిటికల్ అనుకోవచ్చు, ఎంత చేయవచ్చు. త్రూపుట్ అనేది అసలు ఎంత పాసిబుల్ అవుతుంది అని చెప్పగలిగే త్రూపుట్ అన్నమాట. ఆ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం ఎంత డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాం యాక్చువల్ గా అని చెప్పేది త్రూపుట్ అన్నమాట. సో డిఫరెన్స్ కనుక మీరు చూస్తే బ్యాండ్ విడ్త్ అనేది మనం పేపర్ మీద థియరిటికల్ గా చెప్పుకునే ఒక టర్మ్ అనుకోవచ్చు. త్రూపుట్ అనేది యాక్చువల్ గా మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక సిస్టమ్ ఒక నెట్వర్క్ కనెక్షన్ ద్వారా పంపించేటువంటి డేటాని మనం త్రూపుట్ అని పిలవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ త్రూపుట్ బ్యాండ్ విడ్త్ మాక్సిమం చాలా సిచ్యువేషన్స్ లో ఈక్వల్ గా ఉంది. ఎందుకంటే బ్యాండ్ విడ్త్ చెప్పినంతగా త్రూపుట్ ఉండదు. బ్యాండ్ విడ్త్ మనం 300 Mbps అని చెప్తాం మన నెట్వర్క్ స్పీడ్, కానీ రియాలిటీలో చూసుకుంటే కనుక ఒక 150 to 100 Mbps వరకు మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ త్రూపుట్ ని చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఏదైతే మనకి కనెక్షన్ ఉందో దాన్ని ఎక్కువ సిస్టమ్ షేర్ చేసుకుంటున్నా కానివ్వండి, లేకపోతే నంబర్ ఆఫ్ డివైసెస్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, కొంత డిలే జరిగే అవకాశం ఉంటుంది. ఆ డిలే మనం ఏం చెప్పొచ్చు అంటే లేటెన్సీ అని చెప్తారనమాట. ఓకే, సో లేటెన్సీ ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మధ్యలో ఏర్పడేటువంటి ఒక టైం ఏదైతే టైం తీసుకుంటుందో ఆ టైం ని మనం లేటెన్సీ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఇది మనకి బ్యాండ్ విడ్త్ త్రూపుట్ గురించి మీరు తెలుసుకోవాల్సింది. ఇకపోతే మనం ఎప్పుడైతే నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటున్నామో నెట్వర్క్ లో మనకి సర్వర్స్ ఉంటాయి, క్లయింట్స్ ఉంటాయి. ఓకే, సర్వర్స్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఆ మోర్ పవర్ఫుల్ సిస్టమ్స్ లాగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అవి యొక్క మెయిన్ టాస్క్ ఏంటంటే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్ రిక్వెస్ట్లకి అవి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఇక మనం చూసుకుంటే కనుక రకరకాల సర్వర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఈమెయిల్ సర్వర్స్ అని చెప్పి, వెబ్ సర్వర్స్ అని చెప్పి, ఫైల్ సర్వర్స్ అని చెప్పి, సో వాటి స్పెసిఫిక్ పర్పస్ కోసం ఆ సర్వర్స్ రన్ అవుతూ ఉంటాయి. సో క్లయింట్స్ అంటే ఎవరైతే నార్మల్ యూజర్స్ అనుకోవచ్చు, సిస్టమ్స్ అనుకోవచ్చు, హోస్ట్ అనుకోవచ్చు, వాళ్ళు సర్వర్స్ ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. సర్వర్స్ వాళ్ళకి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్, సో వాళ్ళకి అనుగుణమైనటువంటి వాళ్ళకి తగినటువంటి రెస్పాన్స్ ని ఇస్తూ సో మోర్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి అన్నమాట సర్వర్స్. ఓకే, నెక్స్ట్ P2P నెట్వర్క్స్ కనుక మీరు తీసుకుంటే P2P నెట్వర్క్స్ లో ఏంటంటే సిస్టమ్స్ డైరెక్ట్లీ కమ్యూనికేట్. వాటి మధ్యలో ఎలాంటి సర్వర్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ డైరెక్ట్ గా కమ్యూనికేషన్ చేయగలదు. ఇక్కడ ఏంటంటే మనకి ఎలాంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండదు. అలానే సిస్టమ్ టు సిస్టమ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ వచ్చింది కాబట్టి కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని P2P నెట్వర్క్స్ లో మన గ్లోబల్ గా తీసుకుంటే కొన్ని ప్రమాదాలు ఉంటాయి, కానీ లోకల్ గా మన సిస్టమ్ ని ప్రింటర్ కనెక్ట్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే సిస్టమ్ ని సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడం కానివ్వండి, ఈ విధమైనటువంటి మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట P2P నెట్వర్క్స్ లో. అలానే మల్టిపుల్ రోల్స్ మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే ఏదైతే మనకి క్లయింట్ ద్వారా మన సర్వర్స్ ని కమ్యూనికేట్ చేస్తున్నామో మేబీ ఒకే సర్వర్ ఇట్ కెన్ ప్రొవైడ్ ఈమెయిల్ అండ్ వెబ్ అండ్ ఫైల్ సర్వీసెస్. ఓకే, సో దాదాపుగా మనకి ఏంటంటే ఆ లోడ్ ని తగ్గించుకోవడం కోసం మనం వాటిని కూడా డిఫరెంట్ గా చూసుకుంటాము. కానీ మన కనుక పవర్ఫుల్ సర్వర్ గా ఉంటే ఇట్ కెన్ డూ ద మల్టిపుల్ జాబ్స్. అంటే ఒకేసారి అది ఈమెయిల్ సర్వీసెస్ ఇవ్వగలదు, వెబ్ సర్వీసెస్ ఇవ్వగలదు, అలానే ఫైల్ సర్వీసెస్ కూడా ఇవ్వగలదు. ఇకపోతే ఈ నెట్వర్క్స్ ని మనం ఫామ్ చేయాలి అంటే దాంట్లో మనకు ఉపయోగించినటువంటి కొన్ని మేజర్ డివైసెస్, ఎస్పెషల్లీ మీరు ఇక్కడ ఏవైతే స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మన ల్యాబ్ ఓరియంటెడ్ లో ఏదైతే మనం ప్యాకెట్ ట్రేసర్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తామో దాని ఓరియంటెడ్ లో మీకు చూపించినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ డివైసెస్ మీరు ఇక్కడ గమనించవచ్చు.
ఓకే. సో వీటిల్లో గనక మీరు చూస్తే మనం ఎండ్ డివైజెస్, అలానే ఇంటర్మీడియేట్ డివైజెస్, అలానే నెట్వర్క్ మీడియా అని ఇక్కడ 3 పార్ట్స్ మీకు చూపించడం జరిగింది. ఈ ఎండ్ డివైజెస్ ఏంటంటే ఏవైతే మన సిస్టమ్స్ కానివ్వండి, డెస్క్‌టాప్స్ కానివ్వండి, ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, అలానే టాబ్లెట్స్ వీటన్నిటిని కూడా మనం ఎండ్ డివైజెస్ అని పిలవచ్చు. దేని ద్వారా అయితే మనం ఎక్కువగా ఆపరేషన్స్ చేస్తుంటాము, దేని ద్వారా అయితే మనం ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేస్తూ ఉంటాం వాటిని మనం ఎండ్ డివైజెస్ అంటాము. అలానే ఇంటర్మీడియేట్ డివైస్ ఏంటంటే ఇవి ఒక నెట్వర్క్‌ని ఫార్మ్ చేయడానికి మధ్యలో మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్‌ని కనెక్ట్ చేయడానికి, ల్యాప్‌టాప్స్‌ని కనెక్ట్ చేయడానికి, అలానే వచ్చేటువంటి ఇంటర్నెట్‌ని డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఈ ఇంటర్మీడియేట్ డివైస్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే కనుక మనకి రూటర్స్, స్విచెస్ ఇవి ఉంటాయి మనకి నెట్వర్క్ ఫార్మ్ చేయడంలో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే. సో మల్టిపుల్ సిస్టమ్స్ ని కనెక్ట్ చేయాలనుకున్నా, వాటి మధ్య ఇంటర్నెట్ మనం షేర్ చేయాలనుకున్నా కానీ ఈ ఇంటర్మీడియట్ డివైస్ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే మూడోదైనటువంటి మీడియా ఇక్కడ మనకి 3 సింబల్స్ కనిపిస్తున్నాయి. వైర్లెస్ మీడియా, ల్యాన్ మీడియా, వాన్ మీడియా అని చెప్పి. సో మనం కనెక్ట్ చేసేటువంటి డివైసెస్ ని అలానే నెట్వర్క్ కాంపోనెంట్స్ ని బేస్ చేసుకొని ఏ మీడియం ద్వారా మనం కనెక్ట్ అవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నార్మల్ డెస్క్‌టాప్ ఉందనుకోండి. సో డెస్క్‌టాప్ ని మనం స్విచ్ ని కనెక్ట్ చేయాలి అనుకుంటే వి హావ్ టు యూజ్ ఎ ల్యాన్ కేబుల్. ఓకే. ఒక ఈథర్నెట్ కేబుల్ మనం ఉపయోగించాలి. అదే మన దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది, అలానే మన దగ్గర ఒక వైర్లెస్ రూటర్ ఉందనుకోండి. వి కెన్ గో ఫర్ వైర్లెస్ మీడియా. ఓకే. సో ఈ విధంగా మన దగ్గర ఉండే డివైసెస్ ని బేస్ చేసుకొని సో ఏ విధమైనటువంటి మీడియాతో కనెక్ట్ చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఏంటంటే మనకి ఏవైతే డివైస్ ఇక్కడ మనం చూస్తున్నామో వీటిని ఉపయోగించుకొని మనం నెట్వర్క్స్ ని ఫార్మ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో ఎండ్ డివైజెస్ మీరు ఇక్కడ చూసిన విధంగా లోకల్ ఏరియా నెట్వర్క్స్ లో మనం గమనిస్తూ ఉంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే మన ఏదైతే ఒక సింగిల్ ఆర్గనైజేషన్ లో మనం ఫార్మ్ చేస్తూ ఉంటామో మన కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్ ని కానివ్వండి, అలానే ల్యాప్టాప్స్ కానివ్వండి, ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక నెట్వర్క్ లోపల ఉన్నటువంటి స్విచెస్ కి, రూటర్స్ కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. అలానే మనం కనెక్ట్ చేస్తున్నటువంటి ఈ నెట్వర్క్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా వరల్డ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ ల్యాండ్స్ ని మనం కనెక్ట్ చేయడానికి మన ఇంటర్నెట్ అనేటువంటి ఇంటర్నెట్ ని మీడియం గా ఉపయోగించుకున్నాము. సో దాని ద్వారా మనకి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా మనకి డేటా అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి మాడ్యూల్ 1 లో కనుక మీరు గమనిస్తే సో బేసిక్స్ అన్నమాట. ఏ విధంగా మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది, ఏమేమి డివైస్ ఉంటాయి, ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా.